తమకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వండి మహాప్రభు అంటూ మండవల్లి గ్రామంలోని హిందూ మాస్టిన్ కులానికి చెందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఏలూరు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. తమ చదువులు కాపాడాలంటూ తమ భవిష్యత్తును రక్షించండంటూ నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి వినతి పత్రం అందజేశారు. కుల ధృవీకరణ పత్రాలు మంజూరుకు చర్యలు చేపట్టాలని ఆమె ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా జరిగిన ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత 80 సంవత్సరాలుగా మండవల్లిలోని హిందూ మాస్టిన్ షెడ్యూల్ కులానికి సంబంధించిన 100 కుటుంబాలకు పైగా కూలి పనులు ఇతర వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉండగా గుడివాడ ఆర్డీఓ హిందూ మాస్టిన్ షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేశారని గుర్తు చేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత కైకలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చిన నాటి నుండి వీరికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడంతో విద్యార్థుల చదువులకు మరియు వివిధ ప్రభుత్వ పథకాలు పొందేందుకు వీలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మాస్టిన్ షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రాల మంజూరుకు చర్యలు చేపట్టి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా బాధితుడు బి రాముడు మాట్లాడుతూ హిందూ మాస్టిన్ షెడ్యూల్ కులానికి చెందిన తమకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడం వల్ల నష్టపోతున్నామని, ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నామని, తమకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుద్ధుల చంటి, బుద్ధుల అస్మిత, ఎన్ రిషిత, బి వెంకటరమణ, ఎన్ తేజస్విని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు మండవల్లి గ్రామానికి సంబంధించిన హిందూ మాస్టిన్ కులానికి సంబంధించిన పేదలందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. మా చదువులు పాడైపోకుండా కాపాడండి, మాకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉండగా గుడివాడ ఆర్డీఓ పరిధిలో ఉండగా అక్కడ ఆర్డీఓ గారు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. మరి ఇక్కడ జిల్లా బైఫర్కేషన్ జరిగిన తర్వాత కైకలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చిన తర్వాత వీరికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయట్లేదు. దీనివల్ల వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఈ కులానికి సంబంధించిన 100 కుటుంబాలు 80 సంవత్సరాల నుంచి మా గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. మరి వీళ్ళని మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకురామంటే ఎక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పి చదువుతూ ఉన్నాం. కాబట్టి గుడివాడ ఆర్డీఓ గారు ఇచ్చిన విధంగా వీళ్ళందరూ కూడా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము వాళ్ళ ప్రభుత్వాన్ని అధికారులు కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా కలిసాము. ఆర్డీఓ గారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. కుల ధృవీకరణ పత్రాలు మంజూరులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరారు. కాబట్టి ఆ పద్ధతులు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్న వీరికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నా సరే కుల ధృవీకరణ పత్రాలు లేక చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసి ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం.